నిన్నెలా చూసుకుంటానా? పెళ్ళయ్యాక బాగా చూసుకుంటాను. దో ఈ ట్రాక్టర్ నుంచి వచ్చే డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తా. నాకు రోజు పొద్దున్నే డీజిల్కి డబ్బులు ఇవ్వు చాలు. దేని గురించి? ఆ? ఓ, వ్యవసాయం గురించా? పంట ఎలా పండించాలి చెప్తానండి. దాని గురించి కాదండి. ఇప్పుడు మీ బాధ ఏంటి సార్? ఆవిడ బాధపడుతుందనా, ఆవిడకి పెళ్లి ఫిక్స్ అయిందనా? ఆవిడికి పెళ్లి ఫిక్స్ అయితే నాకేంట్రా బాధ? జస్ట్ ఆవిడ తన బాధ షేర్ చేసుకుని నా దగ్గర బాధపడింది. నాకు తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాగా, ఎందుకు పదే పదే విసిగిస్తారు? ఎందుకే ఇష్టం లేదు? 5 ఎకరాల పొలం ఉంది, సొంత ట్రాక్టర్ ఉంది, ఇంతకంటే గొప్పోడు వచ్చేస్తాడా నీకు? అంత గొప్పవాడైతే నువ్వే చేసుకో, నన్ను చేసుకోమని అడుక్కు. చెప్పాం కదా నిన్నెవడు అడగట్లేదని. బావా, ఆ? ఏంటి సౌజీ ఇలా వచ్చావు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అది ఓ, పెళ్ళి గురించా? మ్మ్. మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న మాట్లాడుకున్నారంట కదా, మళ్ళీ నువ్వేం మాట్లాడాలి? ఓ, నిన్నెలా చూసుకుంటానా? పెళ్ళయ్యాక బాగా చూసుకుంటాను. దో ఈ ట్రాక్టర్ నుంచి వచ్చే డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తా. నాకు రోజు పొద్దున్నే డీజిల్కి డబ్బులు ఇవ్వు చాలు. నీ అంగన్వాడీ డబ్బులు కూడా నువ్వే ఉంచుకో, నాకొద్దు. అది కాదు, నీతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇష్టం లేదా? మ్మ్. ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం లేదంటే ఇష్టం లేదు, దానికి కారణాలు ఏం లేవు. మీ అమ్మ నాన్నకి మా అమ్మ నాన్నకి చెప్పి ఈ పెళ్ళి వద్దని చెప్పి. మ్మ్. నేనెందుకు చెప్తా? నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వే చెప్పుకో. నాకైతే ఈ పెళ్ళి ఇష్టమే. నన్ను ప్రేమించానన్నావు, నా కోసం ఆ మాత్రం చేయలేవా? ఇలా అన్నావనే పోయినసారి త్యాగం చేశా, ఈసారి నువ్వు త్యాగం చేయి. నేనేం త్యాగం చేయాలి? మీ అమ్మ నాన్న అంటే ప్రేమ ఉంది కదా, మ్మ్. వాళ్ళ కోసం త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకో. ఆ. ఈ చింతకాయ టేస్ట్ చూసి రిపోర్ట్స్ పంపిద్దాం. హలో, బాగా మీతో కొంచెం మాట్లాడాలి. ఏదో మాట్లాడాలన్నారు. నాకు మీ సజెషన్ కావాలి. సజెషనా? దేని గురించి? ఆ? ఓ, వ్యవసాయం గురించా? పంట ఎలా పండించాలి చెప్తానండి. దాని గురించి కాదండి, దాని గురించి అయితే మీకంటే మాకే బాగా తెలుసు. మా ఇంట్లో మా బావతో నా పెళ్ళి ఫిక్స్ చేశారు. తనను చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ విషయం చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఈ విషయంలో మీ సజెషన్ కావాలి. ఏం చేస్తే బాగుంటుందంటారు? దీని గురించి నేనేం చెప్తానండి. మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, లేదంటే లేదు. మాకు తెలీదా ఇష్టం ఉంటే చేసుకోవాలి, ఇష్టం లేకపోతే చేసుకోకూడదని? అది తెలుసుకోవడానికి మీ దాకా రావాలా? సారీ అండి. మీ బావని పెళ్లి చేసుకోవడం ఎందుకండి ఇష్టం లేదు? అంటే వేరే ఎవరినైనా లవ్ చేస్తున్నారా? నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారని మీ దాకా వచ్చా, కానీ మీరే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటో. ఓ పని చేయండి, మీ బావ దగ్గరికి వెళ్ళి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేయండి. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. మరి ఏమన్నారు? త్యాగం చేయమంటున్నాడు, త్యాగమూర్తి. అయితే ఓ పని చేయండి,
హలో అమ్మా, నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరు అయినా బలవంతం చేస్తున్నారు కాబట్టి ఏ బావిలోనూ దూకి చచ్చిపోదామని వెళ్తున్నా. పెద్దమ్మ ఫోన్ నా దగ్గర ఉంది. నేను స్నేక్ గేమ్ ఆడుకుంటున్నాను. పెద్దమ్మ కిరాణా షాప్కి వెళ్ళింది. రేయ్, ఎంతసేపు ఫోన్లో గేమ్లు ఆడమేనా? మా అమ్మ వచ్చాక ఫోన్ చేయమని చెప్పు. మా పక్కింటి కుర్రాడు ఇప్పుడు చూడు, మా అమ్మ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఓ, ఇంకా మా అమ్మ షాప్ నుంచి రాలేదా? ఛే, సామాన్లు ఎక్కువ ఉంటాయేమో, తేడానికి లేట్ అవుతుందేమో. హలో, అమ్మా చిన్నగాడికి చెప్పా కదా నువ్వు వచ్చినట్టే కాల్ చేయమని చెప్పని. చెప్పలేదా వాడు నీకు? చెప్పాడే కానీ మర్చిపోయా. అయితే విను, ఆ? నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరైనా బలవంతం చేస్తున్నారు కాబట్టి ఏ నూతులోనూ దూకి చావడానికి వెళ్తున్నా. ఏంటి ఒక్క ముక్క అర్థం కావట్లేదు? ఏమండి ఏమండి, కొంచెం కూల్గా మాట్లాడండి. అమ్మా, నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయినా మీరు బలవంతం చేస్తున్నారు కాబట్టి ఏ నూతులోనూ దూకి చావడానికి వెళ్తున్నా. అర్థమైందా? మా వినిపిస్తుందా? మా సార్ సార్ ఆ, ఎక్కడున్నారా? మీరు ఎక్కడున్నారా అని నేను ఊరంతా ఎత్తుక్కుని వచ్చాను సార్. సంతోష్ గారు చెప్పాడు మీరు ఇక్కడ ఉన్నారని. ఏంటి సార్ అలా దిగాలుగా కూర్చున్నారు? ఇందాక సౌజన్య గారు కనిపించారా? ఆ, వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ చేశారంట. ఆ పెళ్ళి ఆమెకి ఇష్టం లేదంట. బాధపడుతుంది పాపం. ఇప్పుడు మీ బాధ ఏంటి సార్? ఆవిడ బాధపడుతుందనా, ఆవిడకి పెళ్లి ఫిక్స్ అయిందనా? ఆవిడికి పెళ్లి ఫిక్స్ అయితే నాకేంట్రా బాధ? జస్ట్ ఆవిడ తన బాధ షేర్ చేసుకొని నా దగ్గర బాధపడింది. ఆ బాధను తలుచుకొని నేను కూడా బాధపడుతున్నాను అంతే. ఆ, బాగా కవర్ చేశారు సార్. కవర్ చేయడం ఏంట్రా? లేకపోతే ఏంటి సార్, ఆవిడ బాధపడుతుందని మీరు ఇక్కడ ఒక్కళ్ళే కూర్చొని బాధపడతారా? ఊరుకోండి సార్. మీరు బాధపడుతుంది ఆమెకు పెళ్ళి ఫిక్స్ అయిందని, ఆమె బాధపడుతుందని కాదు. మీకు ఇంకో విషయం చెప్పనా? మీరు ఆమె లవ్ చేస్తున్నారు సార్. నేను తన్ని లవ్ చేస్తున్నా. అంత సీన్ లేదు లేరా. అవును సార్, క్లియర్గా తెలిసిపోతుంది. ఏంట్రా నీకు తెలిసిపోయేది? నీ ఏజ్ ఎంతరా? 18. నా వయసు 28. 18 ఏళ్ళ పిల్లోడివి 28 ఏళ్ళ కుర్రోడికి నాకే చెప్తావా? నాకన్నా నీకేం తెలుసురా? నేను తను లవ్ చేయట్లేదు, ఇది నిజం. నిజమే నిజమే అర్థమవుతుందిలేండి. రేయ్, నేను చెప్పింది నిజంరా. నేను తను లవ్ చేయట్లేదు, ఇది నిజం. సరే సార్ సరే,